నమస్తే వాయిస్ ఆఫ్ తెలంగాణకు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. ఆమె పేరు పొనుగోలు చంద్రకళ. ఆమె మహిళా మోర్చా ప్రెసిడెంట్ చర్లపల్లి డివిజన్. అయితే ఆమె ఈరోజు మన స్టూడియోకి వచ్చింది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. చెడు మీద సాధించే విజయమే విజయదశమి. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాం మీకు. అడిగాను. సేవ, మీరు ఏం సేవ చేస్తారు? మీరు ఎక్కువ సేవ చేస్తారని వింటున్నాం మేము మీ గురించి. సేవ ఏం చేస్తారు? ఎటువంటి సేవ చేస్తారు? నేను వచ్చేసండి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేసి బుక్స్ పంచుతానండి. గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంచటము, గవర్నమెంట్ స్కూల్లో ఈ రైస్ అని, కందిపప్పు అని, బెల్లం, ఆయిల్, అలా కొన్ని ఐటమ్స్ కలిపేసి, పిండి అలాంటి ఐటమ్స్ కలిపేసి ఒక 200 మందికి ఒక ప్యాక్ ఇచ్చేదాన్ని. ఆ వీడియో కూడా మీకు నేను పంపించాను. తర్వాత ప్రతి ఆదివారం గాంధీ హాస్పిటల్ దగ్గర, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ పంచుతానండి. మళ్ళీ అంగన్వాడీ స్కూల్స్లో వచ్చేసి బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, ఫ్రూట్స్ అని పిల్లలకి అవి పంచుతాను. ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చేసి నైటీస్, ఈ ఓట్స్ ఉప్మా ప్యాకెట్స్, ఫ్రూట్స్ అని, బిస్కెట్స్ అని ఎక్కువగా పంచుతూనే ఉంటానండి. నేను ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటాను ఎక్కువ టైము. అది నాకు చాలా ఇష్టమైన పని, అందుకనే అది ఎప్పుడు చేస్తూనే ఉంటానండి నా పని. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేనైతే చాలా సంవత్సరాలుగా చేస్తున్నా అండి. ఇది బీజేపీలోకి వచ్చిన తర్వాత నుండి ఫొటోస్ అవి తీసుకోవడము చేస్తున్నాను. కానీ అంతకుముందు అసలు ఫొటోస్ కూడా తీసేదాన్ని కాదు, వీడియోస్ కూడా తీసేదాన్ని కాదు. ఊరికే అలా వెళ్ళిపోయి చేసేసి వచ్చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఫొటోస్ తీసినవి కొంచెమే ఈ మధ్యలో తీయటమే. ఇదే కాకుండా నేను 400 మెంబర్స్కి ఫుడ్ వండుతానండి సొంతంగా. నేనే వండుతాను. మార్నింగ్ 3కి లేసేసి నేనే వండేసి అది గుళ్ళ దగ్గర మధ్యాహ్నం టైము ఫుడ్ పంచుతాం. ఒక లేడీస్ ఒక 5-6 మెంబర్స్ మేము ఉండి అన్నీ మా ఇంట్లో ఐటమ్స్ అన్నీ కొనేసుకొని వెళ్ళి వడ్డించి ఫ్రీగా పంచుతామండి. గుళ్ళ దగ్గర పంచుతాం. అదే ఎక్కువగా 400 మెంబర్స్కి అలా ఎప్పుడు చేసేదాన్ని. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇదివరకు మాత్రం ఎక్కువ చేసేదాన్ని బాగా సేవలు అలాంటివి. మీకు వడ్డీ వ్యాపారం చేస్తారు, మీరు వడ్డీకి డబ్బులు ఇస్తారు అని టాక్ ఉంది మేడం చర్లపల్లిలో. అదేం లేదండి. ఏంటంటే ఇప్పుడు మనం సేవ చేస్తుంటే ఇవన్నీ చూసి ఎదిగిపోతున్నామని, ఆమెకేముంది, ఎలా ఎందుకు పంచుతుంది అని చెప్పి అలా బట్టగలిసి మీదేయడం తప్పించి ఇంకో పని అయితే లేదు దాంట్లో నిజం అనేది లేదు అసలు. నేను వచ్చేసండి సొంత డబ్బుతో నేను బొటిక్ ఉంది నాకు. బొటిక్ మీద వచ్చే డబ్బంతా నేను సేవకే వాడతాను. కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే కొందరు ఇప్పుడు మనం చేస్తూ ఉంటే అవతల వాళ్ళకి మండుతూ ఉంటుంది కదా, కొంతమందికి మరి అది నచ్చదు కదా, వాళ్ళు చేయరు. మనం చేస్తూ ఉంటే అది నచ్చక ఇంకేదో అలా పుకార్లు లేపుతూ ఉంటారు అంతే. ఈమెకు పేరు వచ్చేస్తుంది, ఈమె చాలా ఇదైపోతుంది అని పుట్టించడమే కానీ అందులో అసలు నిజం ఉండదండి. అంటే ఇప్పుడు మీ బీజేపీ వాళ్ళే చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు ఈ ప్రచారం? అలా ఏం లేదండి. బయట ఇంకా అందరండి ఇప్పుడు వీళ్ళు అలానే ఏమీ లేదు. మన ఇంటోళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. మన సొంత వాళ్ళే ఉంటారు ముందు. మన సొంత వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది ఎవరన్నది కూడా మాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలిసింది. అది వస్తే ఆమె వడ్డీ వ్యాపారం చేస్తారు అడ్రస్ అడిగినాము. ఓకే, వడ్డీ వ్యాపారస్తులు అలా అడిగారు. అదే మీరు చెప్తేనే ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పటి వరకు కూడా తెలియదు. ఇంకా అలా పుట్టిస్తూ ఉంటారు అంతే అవన్నీ. రెబల్గా కూడా మీ పేరు ఉంది, రెబల్ అని, ఫైర్ బ్రాండ్ అని. రెబల్ అంటే అండి నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ పోతానండి. ఇంకా ఎవరన్నా ఒకరు ఉంటారు కదా, ఇప్పుడు ఎదుగుతున్నామని చెప్పు లేకపోతే ఏదో ఒకటి గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను అట్లాగే ఉంటానండి. వాళ్ళకి రెబల్గానే ఉంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా పని ఎంత వరకు నేను అంతవరకే చూసుకుంటానండి. అంతే చూసుకొని నా పని నేను చూసుకొని వచ్చేస్తాను. దానికి ఇంకా వాళ్ళు కక్ష పెట్టుకొని ఏదన్నా చేయాలనుకుంటే ఇంకా నేను అలాగే ఉంటాను అన్నమాట. ఎలాంటి వాళ్ళకి అలాగే ఉంటాను అంతే. అందుకనే ఇంక రెబల్ అని అనుకుంటున్నారు అంతే.
అంటే ఇక్కడ ఇప్పటిదాకా ఎటువంటి సంఘటనలు జరిగినాయి ఇక్కడ జరుగుతాయి కదండి ఖచ్చితంగా. ఏదైనా సంఘటన చెప్పండి. ఇంకా అలా చెప్తే ఇప్పుడు బాగోదేమో మేబీ, కానీ చెప్పొచ్చు. జరుగుతాయి. ఇప్పుడు ఇంటి దగ్గర గొడవలు ఉంటాయి, చిన్న చిన్నవి ఏవో ఒకటి కావాలని చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మనమేమో ఊరుకోం కదండి, దానికి గట్టిగానే సమాధానం చెప్తాం. వాళ్ళు ఎలా చెప్తున్నారో మనం కూడా అంతే గట్టిగా సమాధానం చెప్తాం. చెప్పినంత మాత్రాల్లో ఇంకా ఆమె అట్లా రెబల్ అని చెప్పేసి అవన్నీ మాట్లాడతారు అంతే. ఎవరు చెప్పినా విందంటే, ఇప్పుడు మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తాం కదండి. ఎవరో ఒకరు వచ్చి వదిలేయమంటే దాన్ని వదలం కదా అసలు. ఇప్పుడు మన బాధపడే వరకు మనం దాన్ని వదలం కదా, మన వరకు వదలం అంతే. అది అందుకని ఇంకా అలాగే ఉంటాయి, దాన్ని అట్లాగే అనుకుంటున్నారు అందరూ. అట్లా అనుకోవడమే మంచిదేమో మేబీ ఇప్పుడున్న జనరేషన్కి. ఒక భయం ఉంటుంది అంతే, భయం ఉంటుంది అందరిలో. మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ మీకు ఈ డబ్బు ఎట్లా వస్తుంది? మీరు ఎట్లా ఎప్పటి నుంచి అలవాటు మీకు ఇవన్నీ? చెప్పాను కదండి, నాకు బొటిక్ మీద వస్తుంది డబ్బు. బొటిక్ మీద వచ్చే డబ్బు నేను దానికే వాడేదాన్ని, సేవకు అవన్నీ వాడేదాన్ని. ఇంకా మా హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ అండి తనది. తను మేమంతా వెల్ సెటిల్డ్, అట్లా మాకేమీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేదు, ఇంకేమి లేదు. మీ భవిష్యత్తు ప్రోగ్రామ్ భవిష్యత్తులో అంటూ ఇప్పుడైతే ప్లానింగ్ ఏం లేదండి. ఇలా చేయాలి అలా చేయాలని అయితే ప్లాన్ ఏం లేదు. ముందు ముందు ఇంకా ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళటమే అంతే. దానికి మించి పెద్దగా ప్లానింగ్ అంటే అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు. ప్రజెంట్ అయితే చూడాలి, రాజకీయాల వైపా లేకపోతే సేవ వైపా లేకపోతే ఏంటన్నది, బోటిక్ అనేది బిజినెస్ వైపా అన్నది తెలీదు. అందులో ఎక్కడ బాగుండి ఎక్కడ లైఫ్ మనకు బాగుంది అనుకుంటే అటువైపు వెళ్ళటమే అంతే. టైం ఎట్లా మీరు బోటిక్ చేస్తే ఎట్లా? అదే ఇప్పుడు టైం కవర్ అవ్వట్లేదని బొటిక్ తీసేసాను నేను. ప్రజెంట్ బొటిక్ తీసేసాను, ఆ టైం కవర్ అవ్వట్లేదు అని చెప్పి. కానీ నాకు బొటిక్ లో వర్కర్స్ ఉంటారండి, 2-3 వర్కర్స్ ఉంటారు. స్టిచ్చింగ్ కట్టింగ్ మొత్తం నాకు వచ్చండి, వర్క్ కూడా నాకు వచ్చు. నేను సొంతంగా కూడా నేను మిషన్ ఎక్కి చేసేస్తాను. పనులు రాకపోయినా కూడా నేను చేసేయగలను, నాకు వర్క్ వచ్చు, నేను అన్నీ చేయగలను, ఏదన్నా చేయగలనండి. కష్టం అని అంతే అనుకోను, ఎలాంటి పనైనా నేను చేసుకోగలను. అయ్యో అన్ని అండి, ఇంట్లో మొత్తం మేమే కదా చేసుకునేది. 400 మందికి అన్నం వండి కూడా మరి 400 మందికి అన్నం వంట అంటే మామూలు మాట కాదు కదా. అన్నం వండేసి తీసుకుపోవాలి, మళ్ళీ అక్కడ అందరికి సప్లై. మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తారండి. మా చిన్న అబ్బాయి బాగా హెల్ప్ చేస్తాడు అలాంటి వాటికి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అంతా బాగుంటారు, పిల్లలంతా హెల్ప్ చేస్తారు అన్నిటికీ. పిల్లల సపోర్ట్ కూడా బాగుంది. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తాడు బాగా. అలా వద్దు అలా ఏం మాట్లాడు. ఇప్పుడు సేవ చేస్తుంటే తను కూడా హ్యాపీ, తను సహాయపడతాడు, తను కూడా అందులో అమౌంట్ వేస్తాడు. ప్రతి చలికాలంలో కూడా మేము బెడ్షీట్స్ పంచుతామండి. ఈ గాంధీ వైపు మొత్తము బెడ్షీట్స్, రోడ్స్ పైన బెడ్షీట్స్ పంచుతాం. అందులో తను మా వారు కూడా హెల్ప్ చేస్తాడు, అందులో కూడా తను హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.